అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆట చరిత్రలో అతిపెద్ద బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఎన్నికలు జరిగాయి. 2025-28 పదవీ కాలానికి సంబంధించిన ఎన్నికల ఫలితాలు సరికొత్త చరిత్రను సృష్టించాయి. ఆటా సంస్థలో ఫస్ట్ టైం నాన్ స్లేట్ మెంబర్స్ హవా కొనసాగింది. లైఫ్ మెంబర్షిప్ కేటగిరీలో 9 బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ పదవులకు గాను 4 స్టేట్ అభ్యర్థులు గెలుపొందగా 5 నాన్ స్లేట్ అభ్యర్థులు విజయం సాధించి ప్రత్యేకతను చాటారు. అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆటా బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ 2025-2028 పదవీ కాలానికి సంబంధించి ఎన్నికల ఫలితాలు సరికొత్త చరిత్రను సృష్టించాయి. ఆటా చరిత్రలోనే ఫస్ట్ టైం నాన్ స్లేట్ మెంబర్స్ ఆధిక్యం కనబరిచారు. లైఫ్ మెంబర్షిప్ కేటగిరీలో 9 బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ పదవులకు గాను ఆటా రికమెండ్ చేసిన 4 స్లేట్ అభ్యర్థులు గెలుపొందారు. 5 నాన్ స్లేట్ అభ్యర్థులు విజయ ఢంకా మోగించి ప్రత్యేకతను చాటారు. స్లేట్ నుంచి గెలిచిన వారిలో న్యూజెర్సీ వాసి సంతోష్ రెడ్డి కోరం, అట్లాంటా వాసి శ్రీధర్ తిరుపతి, హ్యూస్టన్ వాసి శ్రీధర్ కంచరకుంట్ల, వర్జీనియా వాసి సుధీర్ బండారు ఉన్నారు. నాన్ స్లేట్ నుంచి లాస్ ఏంజల్స్ వాసి విజయరెడ్డి తూపల్లి, చికాగో వాసి రామిరెడ్డి వెంకటేశ్వర, ఆర్వి రెడ్డి విజయం సాధించారు. నాన్ స్లేట్ నుంచి గెలిచిన వారిలో విజయ్ కందూర్, న్యూజెర్సీ, విష్ణు మాధవరం, వర్జీనియా, శ్రీనివాస్, శ్రీరామ, అట్లాంటా ఉన్నారు. న్యూజెర్సీ వాసి సంతోష్ రెడ్డి కోరం అందరికంటే ఎక్కువ ఓట్లు సాధించి మొదటి స్థానంలో నిలిచారు. సంతోష్ కోరం ఇటు స్లేట్ అటు నాన్ స్లేట్ నుంచి 2 వైపులా ఓటర్లను ఆకర్షించి తన ప్రత్యేకతను చాటుకున్నారు. నాన్ స్లేట్ నుంచి లాస్ ఏంజల్స్ వాసి విజయరెడ్డి తూపల్లి, చికాగో వాసి రామిరెడ్డి వెంకటేశ్వర, ఆర్వి రెడ్డి విజయ ఢంకా మోగించారు. వీరి గెలుపుతోనే ఆటా చరిత్రలోనే మొట్టమొదటిసారి నాన్ స్లేట్ అభ్యర్థుల హవా కనపడింది. గ్రాండ్ ప్యాట్రన్ కేటగిరీలో 3 కాశీ విశ్వనాథ్ రెడ్డి కొత్త, రామ్ మట్టపల్లి, శ్రీధర్ బానాల స్లేట్ నుంచి గెలుపొందారు. ప్యాట్రన్ కేటగిరీలో 1 స్లేట్ నుంచి, 2 నాన్ స్లేట్ నుంచి గెలిచారు. శారదా సింగిరెడ్డి, రవీందర్ కె రెడ్డి, వెన్ రెడ్డి ప్యాట్రన్ కేటగిరీలో విజయం సాధించారు. ఇక న్యూజెర్సీ, అట్లాంటా, వర్జీనియా నుండి ఇటు స్లేట్ టు నాన్ స్లేట్ అభ్యర్థులు గెలుపొందడం విశేషం. ఈ ఎన్నికల్లో గెలిచిన వారందరికీ ఆటా అధ్యక్షురాలు మధు బొమ్మినేని అభినందనలు తెలిపారు.